జీవితంలో మనం చాలాసార్లు ఓడిపోతాం. పరీక్షల్లో ఫెయిల్ అవుతాం. చేసిన పని ఫలితం ఇవ్వదు. మన మీద మనకే నమ్మకం తగ్గిపోతుంది. అప్పుడు మనసులో ఒకే ఒక ఆలోచన వస్తుంది, ఇక చాలు, ఇక నేను ఆగిపోతా. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఓడిపోవడం నిజంగా తప్ప, లేక ఆగిపోవడమే అసలైన తప్ప? రవి అనే ఒక అబ్బాయి ఉండేవాడు. చిన్న పట్టణం నుండి పెద్ద కలలతో బయటకు వచ్చాడు. అతనికి ఒక లక్ష్యం ఉంది, సక్సెస్ అవ్వాలి అని. మొదటి ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయ్యాడు. రెండోసారి ప్రయత్నించాడు, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. మూడోసారి కూడా విజయం రాలేదు. చుట్టూ ఉన్న వాళ్ళంతా నవ్వారు, నీ వల్ల కాదు అని అన్నారు. అతనికి నమ్మకం తగ్గింది. ఒకరోజు నిజంగానే ఆగిపోవాలని అనుకున్నాడు. ఆ సమయంలో అతని తండ్రి ఒక మాట చెప్పాడు, నువ్వు పడిపోవడం సమస్య కాదు, పడిన చోటే ఉండిపోతే అదే సమస్య. ఆ మాట అతని లోపల మళ్ళీ ఒక అగ్ని వెలిగించింది. అతను పెద్ద మార్పులు చేయలేదు. రోజుకి ఒక చిన్న అడుగు మాత్రమే వేశాడు. రోజుకి కొంచెం నేర్చుకున్నాడు, కొంచెం మెరుగుపడ్డాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. ఒకరోజు అతను ఎదురు చూసిన ఫలితం వచ్చింది. అది ఒక్క రోజులో రాలేదు, అది ఆగకపోవడం వల్ల వచ్చింది. గుర్తుంచుకోండి, ఓడిపోవడం తప్పు కాదు, ఆగిపోవడమే తప్పు. మీ కల ఎంత దూరంగా కనిపించినా మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే మీరు గెలుపుకి దగ్గరవుతారు. కాబట్టి ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. ఏం జరిగినా, ఎంత కష్టం వచ్చినా నేను ఆగను. డోంట్ స్టాప్. ఇది లక్కీ మోటివేషన్. మీరు కూడా ఆగకుండా ముందుకు వెళ్తే కామెంట్లో ఐ విల్ నాట్ స్టాప్ అని టైప్ చేయండి.